గోబీ టిక్కా మసాలా. ఓకే, సో గోబీ టిక్కా మసాలా అనమాట. ఇందులో నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి స్నాక్స్ లాగా చేసేసుకోవచ్చు, గోబీ టిక్కా ఒకటి చేసి. మసాలా అంటే మనం కర్రీ టైప్లో, గ్రేవీ టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో 2 రెసిపీస్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం టిక్కా కానీ ఏదైనా కర్రీస్ కానీ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కావాలి, బట్ ఇంట్లో దొరికే నార్మల్ హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే సరిపెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం మ్యారినేట్ చేద్దాము గోబీని. ముందుగా పెరుగు, ముందుగా కొంచెం పసుపు, గరం మసాలా, జీరా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో ఇవన్నిటిని మిక్స్ చేసేసి జస్ట్ ఆ మసాలాస్ అని ఆ గోబీకి పడితే టేస్ట్, గోబీ టేస్ట్ అంటే కొంచెం పచ్చిగా కాకుండా మంచిగా వస్తుంది. ఎస్, అవును. నెక్స్ట్ గోబీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. మీరు ప్యాన్ హీట్ చేసేయండి, నేను చక్కగా కలిపేస్తాను ఇది. బటర్తో కాల్చుకున్నాం. సో కొద్దిగా బటర్ వేసుకుంటాం. ఇప్పుడు ఇవి లైట్గా మనం రోస్ట్ చేసుకున్నాం బటర్లో. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ మనం మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుందాం, గ్రేవీ ప్రాసెస్. ఓకే, సో ఇది వేరే ప్యాన్లో మనం హీట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసేసుకున్నాం. సో కొద్దిగా బటర్ కూడా వేసేద్దాం. ఓకే, అండ్ అలాగే ఆయిల్ కూడా వేసేస్తాను ఇందులో. ఇంకొక స్పూన్. ఓకే, ఇందులోనే కొన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇలా కొంచెం ప్రాసెస్ పెద్దది కాబట్టి మనము వీకెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో గెస్ట్లు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంటారు మనకు. సో అన్నీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా? ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇందులో మనం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో పచ్చి కొబ్బరి తురుములో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి అంతే.
ఆ తర్వాత టమాటో పేస్ట్ కూడా, కొబ్బరి పేస్ట్ అండ్ టొమాటో పేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో ఇందులో కూడా కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ కూడా, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. సో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇవి కూడా మనము యాడ్ చేసేసుకొని కాసేపు కుక్ చేద్దాం. సో ఇలా సపరేట్గా క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ కుక్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మనం మ్యారినేషన్ ఏదైతే చేసామో ఆ ఫ్లేవర్ చక్కగా పడుతుంది అనమాట. ఓకే పల్లవి, సో నాకు తెలిసి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మంచి అరోమా వస్తుంది. ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, స్పూన్. ఫ్రెష్ క్రీమ్ అనేది మనం అన్ని కర్రీస్లో కాకుండా అప్పుడప్పుడు యూస్ చేస్తేనే బెటర్ కదా. అవును. సో ఏదైతే మనం ఎక్కువ ప్రాసెస్తో చేసుకుంటూ ఉంటాం కదా రెసిపీస్, లైక్ మ్యారినేషన్ చేసి అండ్ అలాగే ఎక్కువ మసాలాస్ ప్రిపేర్ చేసి, సో అలాంటి దాంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే కొంచెం అది బ్యాలెన్సింగ్గా కూడా ఉంటుంది అండ్ యాడ్ ఆన్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో చక్కగా కమ్మగా ఉంటుంది. ఎస్. ఓకే, ఓకే, సో ఆల్ సెట్ టు గో, ఇంక రెడీ. ఎస్, సర్వ్ చేస్తాము. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం గార్నిషింగ్కి. ఓకే, ఓకే లాస్య, గోబీ టిక్కా మసాలా రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ గోబీ టిక్కా మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. గోబీ టిక్కా మసాలాకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. గోబీ టిక్కా మసాలా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో వెన్న వేసి కాలీఫ్లవర్ మిశ్రమాన్ని అందులో వేసి వేయించాలి. మరొక ప్యాన్లో వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, టొమాటో పేస్ట్, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోబీ టిక్కా మసాలా రెడీ.